ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించాలి. రాజధాని అదే రకంగా అభివృద్ధి వికేంద్రీకరణ ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఈ రాజధానిని సర్వేగంతో పూర్తి చేయడమే లక్ష్యం. ఈ రాజధాని కేవలం ఒక రాష్ట్రానికి రాజధాని కాదు, మరి యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా ఇచ్చే రాజధాని, అదే రకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఒక గ్రోత్ ఇంజన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. రాజధాని విషయంలో అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజధాని మరి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటున్నారు. అదే రకంగా పార్లమెంటు మరి ఏదైతే కొత్త భవనం నిర్మించారో దానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 970 కోట్లు మాత్రమే ఖర్చు చేయని అంటున్నారు. అంటే అక్కడ ఖర్చు జరిగిన దానికంటే తక్కువ చూపెట్టి దానితో ఆంధ్ర రాష్ట్రాన్ని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడు పార్లమెంటుకు ఖర్చు పెట్టిన దాన్ని కూడా అబద్ధం ఆడుతున్నారంటే ఏ రకమైన విధానం వాళ్ళ ఉందో ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి దీనికి రాజధాని నిర్మాణం మీద ఒక విధానం లేదు, ఒక నినాదం లేదు. ఒకసారి 3 రాజధానులు అంటారు, ఒకసారి ఏమో మావిగన్ అంటారు. ఆ రకంగా ఇప్పటికి కూడా రాజధాని గురించి ఒక పక్కా ప్రణాళిక అభిప్రాయం లేకుండా మాట్లాడుతున్న పార్టీ ఈనాడు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అనే విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.